శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. ఆషాఢమాసం అమావాస్య 4వ తారీఖు, ఆగస్టు 4వ తారీఖు ఈ ఆషాఢమాసం అమావాస్య అనేది సమాప్తమై తెల్లవారి 5వ తారీఖు సోమవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ అమావాస్య చాలా విశేషమైనది. ఆదివారము, పుష్యమీ నక్షత్రము, సిద్ధియోగము, నాగవకరణం, వీటితో ఆ రోజు ఎలాంటి దైవ కార్యక్రమాలు చేసినా కానీ చాలా శుభ ఫలితాలు ఇస్తాయి. అంటే 100% అని చెప్పబడేటటువంటిది 1000%గా ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆ రోజు చాలామంది సిద్ధులు, యోగులు రవి పుష్యమి యోగం అంటారు. అందులో అమావాస్య కలిసి వస్తుంది. కావున ఆ రోజున చాలామంది మీకు చెప్తూ ఉంటారు, ఒకరోజు ముందుగా వెళ్ళి జిల్లేడు చెట్టు వద్ద మరియు నల్ల ఉమ్మెత్త చెట్టు వద్ద పూజ చేసి పసుపు కుంకుమ నీళ్లు పోసి కొబ్బరికాయ కొట్టి తెల్లవారుజామున వెళ్ళి ఆ చెట్టు యొక్క ఉత్తరం దిక్కు వేరు కానీ తూర్పు దిక్కు వేరు కానీ తీసుకొని వచ్చి తావీదులో ఉంచి ఎవరికైనా అట్టి తావీదును వారి యొక్క అవసరానుగుణంగా మంత్రించి ఇస్తే ఖచ్చితంగా వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా ఆ రోజు చాలామంది సిద్ధులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు నాడు ముఖ్యంగా సర్పదోషమున్నవారు, కుజదోషమున్నవారు అట్టి దోష కార్యక్రమాలు నిర్వహించుకొనిన శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంతకుముందు చెప్పిన విధంగా 100% ఇచ్చేటటువంటిది 1000%గా వారికి ఫలితాలను ఇస్తుంది. చాలా శుభం జరుగుతుంది. వీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. అలాంటి శుభప్రదమైనటువంటి రోజు ఈ ఆదివారం అమావాస్య. కాబట్టి అందరూ ఇట్టి ఆదివారాన్ని రవి పుష్యమి యోగాన్ని వినియోగించుకొని భగవద్ అనుగ్రహానికి, భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.